అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. పూజా దేవరకొండ ఫ్యామిలీ అందరికి నమస్కారం. నమస్తే అండి. ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడదామని వెయిట్ చేశాను యాక్చువల్గా నేను. మా డ్రీమ్ ఇది. సుమన్ టీవీలో ఇంటర్వ్యూ. స్టార్టింగ్లో పూజ మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? స్టార్టింగ్లో అంటే కెమెరా ఫేస్ చేసి సో మీకు నచ్చింది ఏదైనా మా కోసం ఒకటి పర్ఫామ్ చేస్తారా? ఇవాళ నుంచి నేను మారిపోయాను అత్తయ్య, మార్పు చెందాను. ఇవాళ నుంచి మీ బట్టలు నేనే ఉతుకుతాను, మీరు ఉతకద్దు అత్తయ్య. ఏమే నువ్వు ఒక్కరోజు మార్పు అంటేనే నా గుండెలో దడదడగా ఉంది. ప్రతిరోజు మార్పు అంటున్నావు. నేను ఉండటానికా పోవటానికా? అసలు ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీది? అంతే. ఏం చెప్తారు మీ కోడలు గారి గురించి? ఇది ఇంపార్టెంట్. మనల్ని నమ్మి మన ఇంటికి వచ్చినప్పుడు మీరేం చెప్తారు మరి మీ అత్తగారి గురించి ఒక మాట చెప్పండి. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇంకా పుట్టిల్లు. ఫస్ట్ సంపాదన ఎంత? ఫస్ట్ సంపాదన 7,700. తర్వాత వచ్చేసరికి మరి వచ్చిన సంపాదనతో ఫస్ట్ ఎవరికి గిఫ్ట్ కొన్నారు చెప్పండి కరుణాకర్ గారు? వెడ్డింగ్ యానివర్సరీకి. వావ్, బాగా బాధ అనిపించింది ఏది? మా బాబుకి ఒక్కసారి అనమాట పాల డబ్బాకి మనీలో నేను మెడికల్ షాప్ ఆయన దగ్గరికి వెళ్ళి అడుక్కుని. ఏమైందమ్మా, బాధ అనిపించిందా? నా కొడుకు సాయిలోకి తెచ్చాడంటే నాకు కొంచెం కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. పూజా దేవరకొండ ఫ్యామిలీ అందరికి నమస్కారం. నమస్తే అండి. ఎస్, అంటే మీ ఛానల్ పేరు అదే కాబట్టి నేను అలాగే చెప్పాను. బట్ ఇంక నేను వరుసగా చెప్పుకుంటూ వస్తాను. ముందుగా వెంకటరమణమ్మ గారు నమస్తే అండి. కరుణాకర్ గారు హలో. హాయ్ పూజ గారు. హాయ్ మీ ఇద్దరికి. నివేద సే హాయ్. హాయ్ శుభం. ఓ నమస్తే అండి, బాగున్నారా? అబ్బా ఎంత పెద్ద నమస్కారం పెట్టావు నాకు. ఓ తుడుచుకుంటున్నావా? నేను నమస్కారం అనుకున్నానే. ఎలా ఉన్నారండి? చాలా చాలా బాగున్నాను. ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడదామని వెయిట్ చేశాను యాక్చువల్గా నేను. బట్ చాలా సంతోషం. మా డ్రీమ్ ఇది. సుమన్ టీవీలో ఇంటర్వ్యూ ఎప్పటికైనా పిలుస్తారేమో అని. సో మాకు ఫిల్ఫిల్ అయిపోయింది లైఫ్ అని. అవునా, మేము యాక్చువల్లీ ట్రై చేసాం చాలాసార్లు, మాకు సరిగ్గా తెలియలేదు బట్ ఎలా రీచ్ అవ్వాలని. మొత్తానికి ఎలా అయితేనే టైం రావాలి దేనికైనా అంటారు కదా, అలా వచ్చేసింది. బట్ అసలు నిజంగా మీ వీడియోస్ చూడడానికి ఇంత బాగా కనెక్ట్ అవ్వడానికి కారణం అందరి ఇళ్ళల్లో చూసే అనుబంధాలు, బంధాలు, ఆ చిన్న చిన్ని గిలికజ్జాలి, గొడవలు కామన్గా అందరి ఇళ్ళల్లో ఉంటాయి. అలాంటివి ఇంకెక్కడన్నా చూస్తే వెంటనే కనెక్ట్ అవుతాం. సో అదే మెయిన్ రీజన్ అని నేను అనుకుంటాను ఇంతమంది మీకు అభిమానులు ఉండడానికి. మీరేం చెప్తారు? మెయిన్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మేము స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే వాళ్ళు మెసేజ్ చేసినా మాకు పాజిటివ్గా మెసేజ్ చేస్తారు. ఎందుకంటే మేము యూట్యూబ్ రన్ చేస్తున్నామంటే మెయిన్ వాళ్ళు పెట్టే కామెంట్స్ వలన. ఎందుకంటే బంధువుల్లో మాకు సపోర్ట్ లేదు. సో అందువల్ల వాళ్ళ కామెంట్సే మాకు పుషప్ అనమాట. ఓకే, కానీ ఏదన్నా ఒక రీజన్ ఉంటుంది కదా పర్టికులర్గా ఛానల్ పెట్టాలి అని అంటే. ఇప్పుడు అదేం అంత ఈజీ కాదు, దాని మీద కొంత టైం అంటూ కేటాయించాలి, మన పని మనం చూసుకుంటూ ఉండాలి, ఇంత బిజీ కదా. సో అసలు ఫస్ట్ ఎవరికి వచ్చింది ఆలోచన ఛానల్ పెట్టాలని చెప్పి? కరుణాకర్ గారు. 2 years అవుతుందండి. యాక్చువల్గా ఏంటంటే అంతకుముందు డైలాగులు రాసుకునేవాడిని, షార్ట్ ఫిల్మ్ తీయాలని ఇంట్రెస్ట్ అనమాట. కాలేజ్ డేస్ నుంచే. అంత మనీ లేదు, ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్ ఏం కాదు. సో అలా అయిపోయింది. అది కాక నాకు 3rd yearలో మ్యారేజ్ అయిందిలేండి. ఓకే, బీఫార్మసీ 3rd yearలో అయింది. అట్లాగా కొంచెం నాకంటూ ఒక జాబ్ వచ్చిన తర్వాత ఒక 2 lakhs వరకు నేను సంపాదించిన డబ్బుల్లో 2 కెమెరాలు, ఒక ల్యాప్టాప్ కొనుక్కున్నాను. అప్పటికి మా ఛానల్ ఏంటంటే వైఎస్ఆర్ హౌస్ ఫ్రీ హౌస్ ఉంది కదండి, ఆ వీడియోతో మా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది. ఒక 30,000 దాకా వచ్చినాయి. ఓకే, సో ఇక అప్పుడుతో మళ్ళీ అందరు కామెంట్స్ అప్పుడు నెగిటివ్ వచ్చినాయి. ఎందుకంటే వైఎస్ఆర్ తీయటం వలన. సో అప్పుడు కొంచెం కొన్నాళ్ళు ఆపేసాం, ఒక 8 months ఆపేసాం. మళ్ళీ జనవరిలో ఇట్లా షార్ట్స్ వైరల్ అవుతున్నాయి, బాగానే ఉంటున్నాయి, రీచ్ ఎక్కువ వెళ్తుందని మళ్ళీ మా అమ్మని అడిగాను. తను కొంచెం అందరు బంధువులు ఏదన్నా ఈ వయసులో నీకెందుకు అని అంటారని కొంచెం రానని చెప్పింది. మా పెద్దమ్మ గారు ఫస్ట్ మేము ఇద్దరు స్టార్ట్ చేశానండి. వైఫ్ అండ్ హస్బెండ్ స్టార్ట్ చేసాము. ఒక షాపింగ్ వీడియో బాగా వైరల్ అయింది. తర్వాత మా పెద్దమ్మ గారి దగ్గరికి వెళ్ళాను, మా అమ్మ వాళ్ళ అక్కయ్య. ఒక 5 వీడియోలకు సపోర్ట్ చేసింది మా పెద్దమ్మ. ఆ వీడియోలు తీసుకొచ్చి మా అమ్మకు చూపించాను, ఇట్లా చేస్తుంది పెద్దమ్మ అని. సో యాక్సెప్ట్ చేసింది. అప్పుడు తర్వాత కూడా వీళ్ళ కాంబినేషన్ వచ్చినట్టుంది కదా, సిస్టర్ మనవరాలతో గిల్లి కజ్జా. అవును, వాళ్ళిద్దరు మా పెద్దమ్మ గారు వచ్చినప్పుడు కూడా చూసాను నేను కూడా. సో మొత్తానికి ఐడియా రావటం వచ్చింది, దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. బట్
స్టార్టింగ్లో పూజ మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలాంటి కష్టాలు వచ్చాయి మీకు? స్టార్టింగ్లో అంటే కెమెరా ఫేస్ చేసి మాట్లాడడం అంతగా వచ్చేది కాదు. ఏంటంటే ఇంకా డైలాగ్ చెప్పడానికి ఇక చాలా టైం తీసుకునేదాన్ని. 2 days పట్టేది. ఒక వీడియో చేయాలంటే 2 days పట్టేది. ఇంకా ఓపిక్గా కెమెరా పట్టుకొని లైట్ పెట్టేసి ఆయనే అన్నీ చేసుకుంటారు. నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కెమెరా ఫేస్ చేయడం, అదొక్కటి మాత్రం చాలా ప్రాబ్లం. బ్యాడ్ కామెంట్స్ గురించి మేము ముందే మాట్లాడుకున్నాం. బ్యాడ్ కామెంట్స్ వస్తే వాటిని మనం పట్టించుకోకూడదని చెప్పేసి. కానీ కొన్ని ఎంత అనుకున్నా కూడా ఇట్ మూవ్స్ హర్టింగ్ ఉంటాయి కదా. సో బాగా బాధ అనిపించింది ఏది? అది ఒక వైఎస్ఆర్ హౌసేనండి. షార్ట్స్లో మాకు ఎలాంటి బ్యాడ్ దాంట్లో వచ్చాయి, మీరు పలానా పార్టీకి డప్పు కొడుతున్నారు, ఇలాంటివన్నీ వచ్చాయి. దొంగ మొహం ఆయన ఆ టైప్లో ఫిక్స్ అయిపోయాను. దీవెనలే తీసుకోవాలి, బ్లెస్సింగ్స్ లాగా. ముందుగానే మనం ఫిక్స్ అయిపోయాము. ఎందుకంటే చాలా మేము వీడియోస్ చూసాము ఇంతకుముందు, ఏడుస్తున్నారు కెమెరా ముందుకు వచ్చి, ఇలా బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దండి ప్లీజ్ అండి అని చెప్పేసి చాలామంది యూట్యూబర్స్ కెమెరా ముందు ఏడుస్తున్నారు. ఇక అవి చూసాము. మేము ముందుగానే స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాము, ఏ బ్యాడ్ కామెంట్స్ వచ్చినా కూడా మనం వదిలేసే ఇది ఉంటేనే మనం స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాము. అలాగే చేస్తున్నాం. కానీ ఏదేమైనా కానీ 8,33,000 మంది సబ్స్క్రైబర్లు అంటే అది మామూలు విషయం కాదు. బికాజ్ మీ కష్టం ఎంత ఉందో దానికి తగ్గ ప్రతిఫలం కూడా కనబడుతోంది. అది సంతోషాన్ని ఇస్తుంది. అమ్మ, మీరు ఫస్ట్ చేసిన వీడియో గుర్తుందా మీకు? అరిసెలు అండి. అరిసెలు వండుతున్నాం. మా అక్కయ్య కోళ్ళు వస్తే మా కోళ్ళ ఈ కోళ్ళను మా అక్కయ్య కోళ్ళు ఇద్దరు అరిసెలు వండుతున్నారు. నేను కూడా వెళ్ళి కూర్చున్నా. వాళ్ళ అల్లం బతిమాలాలు చేసింది వదిన. అమ్మ చేస్తే ఎవరిని బతిమాలే పని లేదు కదా. అన్నయ్య అన్నాడు వద్దని అని చెప్పాడంట పెద్దమ్మని. నాకు చాలా బాధ వేస్తుందని అని చెప్పి బాధగా మాట్లాడాడు మా కోడలతో. మాట్లాడి అత్తయ్య మేనగోళ్ళు అక్కయ్య కోళ్ళు, అత్తయ్య నువ్వే తీస్తే బాధ ఉండదు కదా, మరి నీ మంచితనం కోసమే కదా కరుణ బాధపడుతున్నాడు, నువ్వు తీయ అత్తయ్య అని అంది. సరే ఆ రోజు ఇక నాకు ఏంటో ఇక తీయాలని అనిపించింది. ఇంకా అరిసెలు ఉండే రోజుని ఇక ఆ రోజు తీసాం. మా కోళ్ళకి అలా మొదలైంది. అలా మొదలైంది. మీ స్లాంగ్ ఫస్ట్ బాగా అట్రాక్ట్ చేసేది. ఇంట్లో ఉన్న అమ్మమ్మలు ఎలా మాట్లాడతారో, కొంచెం ఆ చాదస్తం, కొంచెం ఓపిక, అలాగే కొంచెం సరదాగా ఉంటారు కదా, అది బాగా గుర్తొస్తూ ఉంటుంది. అందరికి కనెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అదే. అమ్మకి ఎలాంటి కామెంట్స్ వస్తాయి? మంచిగా వస్తాయి, చాలా బాగా వస్తాయి కామెంట్స్. మా పాపకి మా అత్తయ్యకి చాలా బాగా వస్తాయి. మేము పన్ను తీస్తేనే యాక్సెప్ట్ చేస్తున్నారు. మాకు అదే బాధ వేస్తుంది. ఇప్పుడు నిన్న కరెంట్ పోల్ ఒక వీడియో చేశాను. అది అబ్బాయిని చనిపోయాడని చెప్పలేదు మేము, ఎమోషనల్గా మ్యూజిక్తో మేము పెట్టాం. ఎందుకంటే అండి ముందల రోజు మేము ఒక వీడియో చూశాను. నేను నాకు 2 పిల్లలు ఆడుకుంటా కరెంట్ పోల్ దగ్గరికి వెళ్ళి పాప చనిపోయాడు. నాకు బాధ అనిపించింది. ఆ రోజు మొత్తం ఫుల్ వర్షాలు పడుతున్నాయి రీసెంట్గా కదా. మరుసటి రోజు నేను ఫిక్స్ అయిపోయాను అనమాట, బాబు చచ్చి చేయిద్దామని. మాకు బాధ అనిపించింది. వీడియో ఎడిటింగ్ చేసి మళ్ళీ చూసిన తర్వాత మేము చాలా బాధపడ్డాం, ఏడ్చాం. మా సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది ఏడ్చారు, మీకు ఎలా మనసు ఒప్పింది మీ అబ్బాయి చేత తీయడానికి కానీ, కాపాడుతామన్నా తీయొచ్చు కదా అన్నారు. అలా తీయకూడదండి. ఎందుకంటే ఎలక్ట్రికల్ పోల్ అనేది మనం భయపెట్టే విధంగా తీస్తేనే పిల్లలకి అర్థమైద్ది. మళ్ళీ సూపర్ మ్యాన్ లాగా వచ్చి సేవ్ చేయడం, ఇవన్నీ అందరికి అవేర్నెస్ ఉండదు కదా కరెంటు మీద. అలా తీశాను. తర్వాత మళ్ళీ లేచి వచ్చినట్టుగా ఒక పిల్లాడు ఇట్లా చెప్పినట్టుగా ఒక మెసేజ్ ఇచ్చాను. ఓకే, బట్ అవి కొంచెం అంటే తొందరగా కనెక్ట్ అవుతారని మీరు అనుకుంటే మేబీ అది అవేర్నెస్ అని అనుకోవచ్చండి. ఒక అవగాహన కార్యక్రమంలో భాగంగా మీరు చాలా మంది పిల్లలు తెలియదు కదా, కరెంట్ పోల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. దానికంటే రిసీవ్ చేసుకోలేకపోయారు సబ్స్క్రైబర్స్. అంటే మమ్మల్ని ఎక్కువగా లైక్ చేస్తారు కాబట్టి అలా చూడలేకపోయారు మా పిల్లలు. మమ్మల్ని కామెడీ వేలోనే ఎక్కువగా చూసి వాళ్ళు ఎమోషనల్గా తీసుకోలేకపోయారు. సో అప్పుడు ఏమనిపించింది మరి? బాధ అనిపించింది. నెక్స్ట్ డే ఏం చేశానంటే ఆ వీడియోతో స్టాప్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే గట్టిగా పిల్లలకు చెప్పాలనే ఉద్దేశం తీశాను. వీళ్ళు చూసిన కామెంట్స్ అన్ని చూసి నాకు కామెంట్ బాక్స్ ఆఫ్ చేశాను ఫస్ట్ వీడియోకి. రెండో వీడియోలో మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఆలోచించి బాబు లేచినట్టుగా మళ్ళీ మెసేజ్ ఇచ్చినట్టుగా వాయిస్ రూపంలో చెప్పించాను. మళ్ళీ దాంట్లో కూడా నా లాంటి చిన్నపిల్లలు ఇలా వెళ్ళొద్దు అని బాబుతో చెప్పించాం. మా పెద్ద అబ్బాయి చాలా బాధపడ్డాడంట. అందరూ బాధపడ్డారు. చిన్నపిల్లలు కదండి, కొంచెం ఫస్ట్ ఇంట్లో వాళ్ళే ఎక్కువ కనెక్ట్ అవుతారు. ఇంతటి తీపిస్తున్నాడు మా అబ్బాయి అని మా కోళ్ళతో చెప్పాడు. సో ఇంకా కొంచెం ఆలోచించారు. బట్ ఆ ఆలోచనలో ఇంకొకటి కూడా వచ్చింది కదా, ఇంకొక ఎపిసోడ్ చేయాలన్న ఆలోచన. దట్స్ నైస్. రోజుకి ఎన్ని వీడియోస్ తీస్తారు మీరు? రోజుకి అంతకుముందు 2 అప్లోడ్ చేసామండి. ఓకే, ఎన్ని అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వెళ్ళదని అర్థమైంది. రీసెంట్గా 1 అప్లోడ్ చేస్తాను. ఓకే, సో ఒకటి రోజు మీరెన్ని షూట్ చేస్తారు? ఏ రోజు ఆ రోజేనండి. అంతేనా? ఒక్కోసారి
కంటిన్యూషన్ కింద 2-3 వచ్చేస్తాయి. కాన్సెప్ట్ ఎలా డిజైన్ చేసుకుంటారు? అదంతా ఈయనే. అని మీరేనా? కర్మక్రియ అన్ని కరుణాకర్ గారేనా? అప్పుడప్పుడే చెప్తాడు డైలాగు. అండ్ పేపర్ మీద ఇక్కడ రాయను నేను, అంటే మనసులో అనుకుని కెమెరా ముందర రాగానే ఫస్ట్ నేను చూపిస్తాను ఇలా చేయాలని, దాన్ని బట్టి డైలాగ్ ప్రిపేర్ చేసుకుంటాను. ఇక అంతేగాని నోట్లోంచి ఏదన్నా ఒకటి ఊరినే చిన్న పంచ్ డైలాగులు అలాంటి వచ్చినా సరే ఇది వీడియో చేసేద్దాం, దానికి ఇంకా అల్లేస్తారే కానీ అంట. ఈ పాప ఏదన్నా అన్న మా అత్త ఏదన్నా ఇంక ఇది వీడియో చేసేద్దాం, బాగుంది, దానికి ఇంకా వర్డ్స్ ఇంకా పెట్టేసి చేసేద్దాం. మరి టైం దొరుకుతుందా వీటికి వీడియో చేసుకుంటూ, మీ ఇంట్లో పని చేసుకుంటూ? మీ కోడలు గారు పని టైం దొరుకుతుందండి మీకు? అత్తయ్య నేను ఇద్దరున్నాగా ఏదో చెరొక పని చేసుకుంటాం, చెరవ పని చేసుకుంటాం. ఇప్పుడు ఇంకా స్కూల్కి వెళ్తున్నారేమో పిల్లలు, హ్యాపీ. కొన్నిసార్లు డిస్టర్బెన్స్ ఏమీ రాదా? ఎక్కువసేపు పట్టిన వీడియో ఏది? చాలా టైం టేకింగ్, ఎక్కువ టేక్స్ తీసుకున్న వీడియో గుర్తుందా మీకు? అంటే దయ్యం ఎపిసోడ్స్. అమ్మో, చాలా ఫన్ క్రియేట్ చేస్తున్నారు కదా. అది చాలా టైం పట్టింది. యాక్చువల్గా అంటే వేరేది ఏదైనా చూపించాలనుకున్నా కానీ ఆడియన్స్ ఏంటంటే ఒకటి కనెక్ట్ అయిపోతే వాళ్ళని ఏం చేయలేము, ల్యాగ్ అవుతున్నాను అది ఇదని చెప్తున్నారు. సో దాని కాడ ఇంకా తీసుకోవాలండి, తప్పదు. అంటే ఒకసారి పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి మేము వాళ్ళకి అనుగుణంగానే ఫన్ వేలోనే వెళ్తున్నాం. మేము ఎమోషనల్ అసలు మా దాంట్లో చూడలేరండి, మాకు అదే బాధ. ఎమోషనల్ చేయాలని ఉందా? మరి మెసేజ్ ఇవ్వాలి కదండి, ఇప్పుడు మెసేజ్ ఇవ్వాలి సొసైటీ కాడ, మనం కొన్ని మెసేజ్ ఇచ్చే వీడియోలు కూడా చేయాలి కదండి. అన్ని ఫన్ అంటే మనం యాడ్ చేయగలుగుతాం, అది కొంచెం బాధగా. కానీ మీ బుర్రలో ఇంకా చాలా ఐడియాస్ ఉన్నట్టున్నాయి కదండి. ఇంకా ఉండే ఫన్ వేలో పిల్లల కాడ స్కూల్లో జాయిన్ చేయించాం కదా, వస్తాయి ఇంకా వస్తాయి. అమ్మగారు ఏమైనా సలహాలు ఇస్తారా? అంత తెలియలేదండి. అబ్బా, తెలివెందుకమ్మా, ఇంత చక్కగా మాట్లాడుతున్నారు. అంత బాబుదే. ఎప్పుడైనా మీ అంతటి మీరు ఓన్ గా క్రియేట్ చేసిన ఒక కాన్సెప్ట్ ఏమైనా ఉందా? ఏమి చెప్పలేదు, చెప్పింది చేస్తారు అంతే. గుడ్ గర్ల్ మీరు. అబ్బాయి చెప్తే ఏదన్నా నాకు నోరు తిరగకపోతే అన్నీ డైలాగులు అవన్నీ బాబే చెబుతాడు, కోడలో చెబుతుంది. మేము తీసేటప్పుడు కూడా జోకులు చేస్తూ ఉంటుంది మా కోడలు. అవునా? వీడియోస్ ఖచ్చితంగా నవ్వు వస్తాయి కామెడీ, బట్ మీ బ్లూపర్స్ చూసాను, అవి ఇంకా నవ్వు వస్తున్నాయి. అది ఎందుకు వచ్చిందంటే అండి, నేను పేపర్ మీద రాయను కదా, డైరెక్ట్గా వచ్చి అక్కడికక్కడ చేయటం వల్ల ఏంటంటే మేకింగ్ వీడియో అనేది ఆ బ్లాపర్స్ రావడానికి కారణం అదే. ఒక స్క్రిప్ట్ అనేది రాసేసుకుంటే వచ్చి యాక్ట్ చేసాం వెళ్ళిపోతాం, మేము అలా కాదు కదా. డైరెక్ట్గా చేయటం వల్ల మేకింగ్ వీడియోలో ఫన్ ఎక్కువ వస్తుంది మాకు క్లిక్ అయింది కూడా వాటి వల్ల. నిజంగా బ్లూపర్స్ కూడా చాలా చాలా ఫన్ జనరేట్ అవుతుంది. నవ్వుతున్నారు మధ్యలో ఆగి, మధ్యలో తినే ఎక్స్ప్రెషన్స్, అమ్మగారి ఎక్స్ప్రెషన్లు. మీ అంతటి మీరు నవ్వు ఆపుకోలేకుండా ఎక్కువ సార్లు నవ్వి చేసిన వీడియో ఏది? మా అత్తయ్య వల్లే. మా అత్తయ్య ఏ వీడియో చేసినా మేము నవ్వుతాం, ఎందుకంటే తనకి ఒక్కొక్కటి నోరు తిరగదు, అక్షరం నోరు తిరగక ఇంకొక విధంగా పలుకుతుంది అనమాట. అప్పుడు ఫుల్ నవ్వు. మేకింగ్ వీడియోలో అదే మాకు ప్లస్ పాయింట్. మా అమ్మకి నోరు తిరగదండి, డైలాగులు తిరగదు. నేను చదువుకోలేదమ్మండి. ఏదన్నా ఒక డైలాగ్ మిస్ అయింది, నోరు తిరగలేదంటే ఇంకా ఫుల్ నవ్వుకుంటూ ఉంటాం. ఇంకా ఈమె కూడా నవ్వుతుంది కదా మధ్యలో, ఆమె కూడా ఎక్కిరిచ్చిద్ది. ఇదిగో సరదాగా కొన్ని రానియ్యి నాయనమ్మ, నీకేం రావా, ఎందుకు నేర్చుకోవాలని అంటుంది. అదిగో ఆమె పొట్టమ్మాయి. ఎస్. సో చాలా చాలా మాకు ఫేవరెట్స్ ఉన్నాయి మీరు చేసిన స్కిట్స్లో. సో మీకు నచ్చింది ఏదైనా మా కోసం ఒకటి పర్ఫామ్ చేస్తారా ఇప్పుడు లైవ్లో నా కోసం? ఏమా రెడీనా? మీరు రెడీ అంటే నేను రెడీ. యా, స్టార్ట్. అత్తయ్య, ఇవాళ నుంచి నేను మారిపోయాను అత్తయ్య, మార్పు చెందాను. ఇవాళ నుంచి మీ బట్టలు నేనే ఉతుకుతాను, మీరు ఉతకద్దు అత్తయ్య. ఏమే పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది నీకు, ఇప్పుడు వచ్చిందా నీలో మార్పు? అదేం లేదు అత్తయ్య, ఇక ఇక్కడి నుంచి ప్రతిరోజు మార్పే నాలో. ఏమే నువ్వు ఒక్కరోజు మార్పు అంటేనే నా గుండెలో దడదడగా ఉంది, ప్రతిరోజు మార్పు అంటున్నావు. నేను ఉండటానికా పోవటానికా? కోపం వస్తుందా మీ అత్తగారికి? అందరికన్నా ఎక్కువ మా అత్తయ్యకి. అవునా? ఎందుకు వస్తుందమ్మా కోపం? ఏమోనండి, చెప్పలేను, అలా వచ్చేస్తుంది అంతే. మరి మీ వారు ఏమంటారు మీ వీడియోలు చూసి? నవ్వుకుంటా. మా నాన్న ఫస్ట్ వద్దన్నాడండి, తర్వాత ఏదన్నా పనికెళ్ళి వస్తాడు, సాయంత్రం ఏ వీడియో తీసారా అని చెప్పి చూపి అని చెప్పి అడుగుతాడు. మరి వారిని ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు ఇందులో? లేదండి, సిగ్గుపడతాడు, ఆయన కొంచెం ఇష్టం లేదా ఆయనకి? ఇష్టం ఉంది కానీ ఇలాంటివి కూడా ఆయనకు తెలియదు, అంత అవగాహన లేదు వీటి గురించి. మా అత్తయ్య ఫస్ట్ ఎలా రానన్నారు, మా మామ ఇప్పుడు అలా. నిన్న వచ్చేప్పుడు ట్రైన్లో ఒక వీడియో చేసాం, దాంట్లో నెక్స్ట్ వీడియోస్లో చూడొచ్చా మీ నాన్నగారిని కూడా? ఛాన్స్ ఉందా? ఛాన్స్ ఉందా అంటే ఇక ఆయన సస్పెన్స్, అయితే సస్పెన్స్ పెట్టేయండి. అదేం లేదు, వస్తానంటే ఇప్పటికి ఎప్పుడో తీసుకొచ్చేవాడిని. ఈరోజు వస్తానన్నాడు కానీ
మేమే మళ్ళీ ఇక్కడ కూర్చోవడానికి ఇష్టం లేదు, వస్తే వస్తారు అటు అటు కూర్చో. అంతేనా? ఓకే. మీకు ఎప్పుడన్నా వస్తుందా మీ అత్తగారి మీద కోపం? మా అత్తయ్యకి వచ్చినప్పుడు నాకు కొంచెం అన్నా రావాలిగా మరి. అంతే, తగ్గొద్దు, తగ్గేదే లేదా? మధ్యలో ఈయన పరిస్థితి మధ్యలో ఇంతేనా? లేదు, వీళ్ళిద్దరు గొడవ పెట్టేది నేనే. ఓ అవునా? వీళ్ళిద్దరికి గొడవలు రావు. ఓకే. మేము వీడియోలో ఎలాగుంటామో అంత యాంటీగా ఉంటారు కదా, వీళ్ళిద్దరు కలిసిమెలిసి ఉంటారు. మా అమ్మ సపోజ్ ఏమన్నా చెప్పింది, ఒక రోజు నైట్ ఏదన్నా సినిమా చూసి, అంటే ల్యాప్టాప్లో సినిమా చూసి 8 నుంచి లేట్ అయింది అనుకోండి, మార్నింగ్ కొంచెం లేట్గా లేపుస్తాం. అప్పుడు మా అమ్మ అనేది అనమాట, రే మీ ఆవిడ కొంచెం తొందరగా లేపొచ్చు కదా అంటే, పిల్ల స్కూల్కి వెళ్ళదులే, అంతకు ముందు జరిగింది. అంటే నేను డైరెక్ట్గా తీసుకొచ్చి మా ఆవిడకి చెప్తా, చెప్పిన వెంటనే నువ్వు తొందరగా వెళ్ళకపోవచ్చు కదా, మా అమ్మ చేత అనిపించుకోవడం ఎందుకు అని అంట. నువ్వు మీ అబ్బాయికి చెప్పకపోతే నా దగ్గరికి వచ్చి లేపితే అయిపోతుంది కదా అత్తయ్య అని నేను కామన్గా జరిగే. ఇద్దరు పాయింట్లు కరెక్టే యాక్చువల్గా. అయితే మా అమ్మ ఏంది, నీకు దండం రానాయన, నీకు మాత్రం నేనేం చెప్పను రానిద్ది మీ ఆవిడ విషయంలో. అప్పుడు ఏమనిపిస్తుంది అమ్మా, డైరెక్ట్గా వెళ్ళి కోడలికి చెప్తే బెటర్ ఏమో అని అనిపిస్తుందా? ఎందుకంటే ఇప్పుడు మనసులో పెట్టుకోకూడదు. ఇప్పుడు కన్వే చేసావు అనుకో, రాంగ్ అనేది నువ్వు కన్వే చేస్తే అర్థం చేసుకునిద్ది ఎప్పటికైనా. సో అసలు ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీది? అంతే, రోజువారీ కూలి పని. మేమిద్దరం అత్తాకోళ్ళంటే ఎవరు నమ్మరండి. అవునా? ఎందుకని? మా ఆడపడుచు మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోగానే ఇంకా 3 పిల్లలు అని అందరికీ తెలుసు కదా. ఓకే. అంటే మా ఆడపడుచు ఎక్కువగా ఇంట్లోంచి బయటికి రాకపోవడం, మ్యారేజ్ అయ్యి గబాను వెళ్ళిపోవడం ఇలా జరగడం నేను కూతురు అనుకుంటున్నారు అందరూ. బావగారు ఈయన మా ఆడపడుచు, నేను కూతురు అనుకున్నారు చాలా మంది. మా అత్తయ్య కూడా మా ఆడపడుచు మ్యారేజ్ అయిన కొన్నాళ్ళకి నాది తొందరగా అయింది మాది. సో అందుకని మా అత్తయ్య కూడా కొంచెం రిలీఫ్ అనమాట, కూతురు వెళ్ళిపోగానే నేను వచ్చేసాను. అలాగా. ఏం చెప్తారు మీ కోడలు గారి గురించి? ఇది ఇంపార్టెంట్. అప్పుడు వెయిట్ చేస్తున్నారు, ఈ ప్రతి కోడలు తెలుసుకోవాలి. మనల్ని నమ్మి మన ఇంటికి వచ్చినప్పుడు మనం బాగా చూసుకోవాలి అని అనిపించింది నా మనసులో. ఇంకంతే, నా కూతురులాగా చూసుకోవాలి. నా కూతురు బయటికి వెళ్ళింది కదా, నా కూతురులాగా చూసుకోవాలి నాకు ఇద్దరు కోడల్ని అని అనిపించింది. సూపర్, ఎంత చక్కగా చెప్పారో. వాళ్ళ పెద్ద కోళ్ళు రెడీ చేసి పంపించింది. పో, అవునా? నైస్. మీ చీర చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ. నేర్చుకున్నారు కదా, అదే అర్థమవుతుంది. ఇప్పుడు మాట్లాడుతున్నారు సబ్స్క్రైబర్స్ బయటకు వెళ్ళినప్పుడు గుర్తుపడతారు కదా వాళ్ళకి. అవును, ఫ్యాన్స్ ఏమంటున్నారు మిమ్మల్ని చూసి మరి? చాలా సంతోషపడతారు. పెద్దమ్మ అంటే మీ ఛానల్ బాగుంటాయి, బాగా చేస్తున్నారు మీరు అని అంటారు. నిజంగా అది హ్యాపీ అనిపిస్తుంది కదా చాలా మీకు. అవునమ్మ. మీరేం చెప్తారు మరి మీ అత్తగారి గురించి ఒక మాట చెప్పండి. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇంకా పుట్టిల్లు ఇంకా ఏమీ వెళ్ళలేదు ఇంతవరకు. అవునా? ఎందుకని? అంటే లవ్ మ్యారేజ్. యుద్ధాలు జరిగాయా? కొంచెం అటు ఇటుగా. అందుకని ఇంకా ఇక్కడే ఉండిపోయాము. కొంచెం బాండింగ్ బాగానే ఉంటుంది మా ఇద్దరిది, అత్తయ్యది నాది. మార్నింగ్ గొడవ పడితే ఈవినింగ్ అంతా మళ్ళీ సెట్ అయిపోతాం. అంత గొడవలు ఏముండవు. అత్తయ్య ఏమో మా నివేదాలాగా అలగడము, కోప్పడము. అంటే పిల్లల స్కూల్ దగ్గరే, అంతేగాని ఏమో. పెళ్ళైన తర్వాత ఫేస్ చేసిన ప్రాబ్లం ఏది? ఇప్పుడు ఇంత చక్కగా ఫేమ్ సంపాదించారు మీరు, ఇంతమంది అభిమానులు కూడా సంపాదించుకున్నారు, ఇప్పుడు ఏమంటున్నారు మరి? అంటే కష్టపడ్డ దానికి ఫలితం వచ్చిందండి. ఏంటంటే మ్యారేజ్ అయిన 2 years దాకా నేను రిలయన్స్ పాలిమర్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్, 20 kgs బస్తాలో ఒక లారీలో లోడ్ చేయాలన్నమాట, 21 tons దాన్ని చేశాను. తర్వాత వాల్పూల్ ప్రెజర్ కంపెనీ, దాంట్లో ఒక 6 months చేశాను. ఇంట్లో 1 year చేశాను, దాంట్లో 6 months. తర్వాత 6 months వచ్చేసరికి పత్తి మూటలు ఉంటాయి కదా, దాంట్లో చేశాను 6 months. తర్వాత ఫిజికమ్ ల్యాబొరేటరీస్ అని చెప్పి జనరిక్, దాంట్లో మీకు ఐడియా ఉంటుంది, మధుకిర్ చేసి దాంట్లో చేశాను, ఒక 10 months చేశాను. చాలా వర్క్స్ అయితే, అంటే ఫ్యామిలీని లీడ్ చేయడానికి ఇంకేదో ఒక వర్క్ చేయాల్సి. అప్పుడు నాది స్టడీ కంప్లీట్ అవ్వలేదు, యాక్చువల్గా 3rd yearలో మ్యారేజ్ అయింది కదా. మరి ఎందుకంటే అంత తొందరపడ్డారని అనిపించిందా? చాలా. అంటే తను మ్యారేజ్ చేసుకుని పని చేసేటప్పుడు నాకు ఎప్పుడు కూడా నేను ఈ పని చేస్తున్నానే, ఎప్పుడు నాకు అసలు ఏందో నాకు ఆలోచన రాలేదండి. వాస్తవానికి టెన్షన్ రాలే నేను, అంటే లైఫ్ అలా వెళ్ళిపోయింది. పనికి వెళ్ళేవాడిని. ఫస్ట్ 1 week బాగా బాధపడ్డాను, అంటే బాడీ పెయిన్స్ ఇవన్నీ అలవాటు పడతాను. తర్వాత అలవాటు అయిపోయాను. ఇప్పుడు సుఖపడ్డాం కదా, అంటే జాబ్ వచ్చిన తర్వాత కొంచెం మర్చిపోతాం, కొంచెం హ్యాపీగా అనిపించింది. కష్టపడిన దానికి రిజల్ట్ బాగా వచ్చింది. ఓకే. ఛానల్ ఎప్పుడు మానిటైజ్ అయింది మీది? 2020లోనే. ఫస్ట్ సంపాదన ఎంత? ఫస్ట్ సంపాదన 7,700. తర్వాత వచ్చేసరికి 35,000. ఇక అంతేనండి. ఇప్పటికి ఎవ్రీ మంత్ ఎర్నింగ్ ఉందా యూట్యూబ్ మీద? సో అదే మెయిన్ మీకు ఇప్పుడు, ఇంకా యూట్యూబ్ మీద వచ్చే. ఇప్పుడు ఎంత ఫేమస్ అయ్యామో దానివల్ల జాబ్ పోయింది యాక్చువల్గా. ఎందుకని? అది మేము చేసేది మెడికల్ రిప్రజెంటేటివ్ మార్కెటింగ్ కదండి.
ఇంత ఫేమస్ అయ్యాడు, ఇంత ఫాలోవర్స్ ఉన్నారు అని కొంచెం మేనేజర్స్ పై వాళ్ళకి కొంచెం బాగా తెలిసింది. ఇన్స్టాగ్రామ్లో కూడా బాగా వైరల్ అయిపోయినాయి వీడియోలు. దానివల్ల వాళ్ళు కొంచెం ఓర్చుకోలేక వేరే చాయిస్ తీసుకో అని చెప్పి ప్రెజర్ చేస్తుంటే నేనే బయటకు వచ్చేసాను. అంటే ప్రెజర్ చేస్తే మనం తట్టుకోలేం, ఎందుకు అనవసరంగానే ప్రెజర్ ఉండేది. మార్కెటింగ్లో ఏదైనా మేనేజరు పై వాళ్ళ చేతిలో ఉండేది. అదే మనం ఒక ఆఫీస్ వర్క్ చేసుకుంటా ఉంటే ఇది ఎలాంటివి మెయింటైన్ చేసుకుంటే ఎలాంటిది ఉంది, ఎందుకంటే డైలీ మనం వర్క్ వెళ్తాం కాబట్టి. ఇది మార్కెటింగ్ ఏంటంటే సేల్ ఫిగర్ అనమాట. టార్గెట్ అయిపోయిందా నువ్వు ఏం పని చేసుకున్నా మాకు సంబంధం లేదు, టార్గెట్ బేసే ఉండేది. దానికి తగ్గట్టుగా ఏంటంటే నాకు జాబ్ వచ్చిన తర్వాత ఒక 2 years పర్ఫార్మెన్స్ చేశాను. ఒక 2 years కరోనా వచ్చింది కదా, పర్ఫార్మెన్స్ లేదు. సో దానివల్ల కూడా కన్సిడర్ చేసి ఇవన్నీ ఇక ఎప్పుడైతే సేల్ చేయమో ఇవన్నీ వస్తాయి అనమాట. ఆబ్వియస్గా అన్నీ మాట్లాడతారు, అన్నీ మాట్లాడతారు. ఇక నాకు బాధ అనిపించింది, బయటకు వచ్చేసాను. మేబీ వాళ్ళే మిస్ అయ్యారు అనుకుందాం. ఇక అంతే అట్ట అనుకోవటం. ఇక వేరే ట్రై చేసా కానీ ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా మేడం. ఇప్పుడు ఇంకా ఆలోచన ఉందా వేరే ఏదైనా చేద్దాము అని చెప్పి? అదే ట్రై చేశాను, ఒక 5 companies ట్రై చేశాను. అంటే వచ్చింది ఆఫర్ లెటర్ దాకా కూడా వచ్చింది కానీ ఫీడ్బ్యాక్ అంటే ఫోన్లు అంతాయి, పాత మేనేజర్లకి ఫోన్లు అంతాయి. వాళ్ళు ఉన్నదన్నట్టు చెప్తారు అతనికి యూట్యూబ్ ఛానల్ ఉందని. ఓకే, దానివల్ల రిజెక్ట్ అయిపోయింది. ఇక నాకు ట్రై చేయటం కూడా కొన్ని రోజులు ఆగుదామని అనుకుంటున్నాను. ప్రెషర్ తీసుకోలేక ఈ వీడియోస్ అటు ఇంకా 2 పడవల మీద కాళ్ళు అంటారు చూసారు, అలా అయిపోయింది అనమాట. మీకు ఎంత టైం పడుతుంది ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి? నాకు ఎడిట్ చేయడానికి 1 hour పట్టింది, పర్ఫెక్ట్గా రావడానికి. మెయిన్ ఎడిటింగ్, వీడియో తీయడానికి మాకు 2 hours పట్టింది. అబ్బో, 1 minute వీడియోకి. ఎందుకంటే అప్పటికప్పుడు ప్రాక్టీస్ కదా మాది, అవునవును, స్క్రిప్ట్ ఏమి ఉండదు, జస్ట్ ఇమాజిన్ వెళ్ళిపోతాను అక్కడ తీసేస్తాను. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఏంటి? కెమెరాస్, ఇది ల్యాప్టాప్, మైక్స్ కూడా మైక్, లైట్ అన్ని. అమ్మ మీకు మైక్ అవసరం లేదు కదా? డైరెక్ట్ కెమెరాతో మైక్. అది అందరు రికార్డింగ్ చేస్తారు, మేము చేయం. మీతో పోల్చుకుంటే కొంచెం చిన్నగా అనిపిస్తుంది. కొంచెం ఎక్కువ చిన్నదేం కాదు, కొంచెం చిన్నగా, ఎక్కువ చిన్నగా కాదంట. కాదు, కొంచెం వాయిస్ దెబ్బతినింది కానీ వర్షాల వల్ల కొంచెం. బట్ లేదు అంటే సూదింగ్గా ఉంటుంది మీ వాయిస్, కానీ అమ్మది స్ట్రాంగ్గా అనిపిస్తుంది కదా. ఒక మాట చెప్తే ఇంకా అలా బలంగా ఉండిపోవడం. మా అత్తయ్యది అసలు ప్లస్ పాయింట్ అదే, వాయిస్ వల్ల చాలా మంది మా కామెంట్స్ అవే పెడతారు. స్లాంగ్, ఆ యాస, డైలాగ్స్ చెప్పడం రాకపోయినా వచ్చిన ఆ చూపు వల్ల, ఆ డైలాగ్ ఏమంటారు వాయిస్ వల్ల మంచిగా. ఇంకోటి ఏంటంటే మా దాంట్లో వల్గారిటీ ఉండదు మెయిన్. ఇప్పుడు పాప సో మచ్, అసలు దానికే నేను థ్యాంక్ యూ చెప్పాలి. పాప చేత చేయించినా కూడా మా నాయనమ్మని ఎప్పుడు కూడా నెగిటివ్గా మాట్లాడదు. నాయనమ్మ అనేది చూపు చూసిద్ది అంతే, ఓవర్ యాక్షన్ డైలాగులు కూడా ఉండవు మా దాంట్లో. నేను అదే ముందుగా మాట్లాడుకుంటాం, ఇదంటే ఎవరైనా తీసుకుంటారా తీసుకోరా, మన పాప మళ్ళీ ఎలా రేపు పెద్దయ్యాక ఇలాగే మాట్లాడుతుందేమో అని ముందు చూసుకుని మేము ఇలా కాదు అలా కాదని చెప్పి 2 hours 3 hours తర్వాత అలా చేస్తూ ఉంటాం మేము. ఓకే, సో అంత ప్రాక్టీస్ ఉంటుంది అనమాట. ఒక 2 hours ప్రాక్టీస్ చేస్తారు. మేబీ వీడియో తీయడానికి అయితే 2 hours పడుతుంది. ఎడిటింగ్కి 1/2 hour నుంచి 1 hour పట్టింది. ఏదన్నా చెప్పపోతే నా మీద కోపడతాడు. బాగా రావాలి కదమ్మా మరి. ఎక్కువ టేక్స్ తీసుకునేది అత్తయ్య. మా అమ్మగారే ఎక్కువ టేక్స్ తీసుకునేది. ఒక 10 టేకుల దాకా నేను సైలెంట్గా ఉంటాను, తర్వాత కోపం వచ్చేస్తాను. తిడతారా? అందరికన్నా కూడా ఇప్పుడు ఏమైనా కోపడతాను కదా. మా ఆవిడ ఒక 2-3 టేక్స్లో తీయపోతే అరిచేస్తాను, వెళ్ళి ఇంట్లో కూర్చున్నది. ఇక ఆ రోజు వీడియో తీయనట్టే. ఓ, బతిమలాడుకోవాలా? ఇంకా బతిమాలడం ఏముండదు, కాసేపు ఆగి నేనే వచ్చి తీద్దామా అంటే వచ్చి అంటే కాంప్రమైజ్ అవ్వాలా. ఇప్పుడు నేను వెళ్ళి కాడ ఏంటంటే కాంప్రమైజ్ అవ్వాలా. ఓకే, టైం పట్టింది. నేను అలిగేది నేను కూడా ఆ రోజు వెళ్ళకుండా ఉంటే ఆ రోజు వీడియో లేనట్టే. ఇక నేను వెళ్ళి సారీ చెప్పడం ఏదన్నా జరిగితే అప్పటికప్పుడు నేను కూడా వస్తాగా వీడియో తీద్దామనేక. ఒప్పుకోరు చూడండి పూజ గారు అసలు. నిజంగానే నేను వీడియో చేద్దాం ఇక అంటే వచ్చేసేయంటే అయిపోయింది. మా అత్తయ్య అలగడం ఏమి ఉండదు. మా పాప వచ్చేసరికి ఏంటంటే యాక్టివ్గా ఉందంటే 2 టేక్స్లో తీసేస్తుంది డైలాగ్ విత్ ఎక్స్ప్రెషన్తో. ఆ ఏజ్ పిల్లలకి ఏంటంటే ఎక్స్ప్రెషన్తో చెప్పాలంటే కష్టం అండి. మా దాంట్లో ప్లస్ పాయింట్ మా పాప విత్ ఎక్స్ప్రెషన్, ఐ బొమ్మలతో సహా విత్ ఎక్స్ప్రెషన్తో. ఫస్ట్ మేము చూపించాము, తర్వాత తనంతట తాను విత్ ఎక్స్ప్రెషన్తో ఆ పిల్ల పెట్టింది. బాగా నచ్చిన వీడియో ఏంటంటే నాకు గుండుతో చేసింది. గుండు చేపించిన తర్వాత ఫస్ట్ వీడియో నేను కింగులని ఇట్టాగా నేను తిప్పమన్నా, అంటే నేను తిప్పమన్నాను, తను ఎట్టా తిప్పుకొచ్చింది. చాలా బాగా చేసింది తను. నేను చెప్పగలుగుతా కానీ ఎక్స్ప్రెషన్ చెప్పలేము, ఎక్స్ప్రెషన్ రావు. ఇప్పుడు మీరు నాకు చెప్పినాక నా మొహంలో కళ లేకపోతే అలాగా రాపు. అది తను ఆ రోజు బాగా చేసింది, బాగా వైరల్ అయింది వీడియో కూడా. అది గుండెదాన్ని ఏడిపిస్తాను చూడని పిలుస్తారు దగ్గరకి, ఆ వీడియోనే కదా చూసాను నేను చాలా. అది మాకు సజెషన్స్లో వస్తాయి కదా, భలే సరదాగా అనిపిస్తాయి అవి కూడా.
సో అది బాగా నచ్చిందా మీకు? బాగా నచ్చిన వీడియో అదొకటి ఐస్ క్రీమ్ వీడియో. ఓకే. సెకండ్ పార్ట్ ఉండిద్ది, ఇట్లాగా పొక్కులు వస్తాయి సెగ్గడ్లు వస్తాయి అనేసరికి ఎట్ట పెట్టి చూసిద్ది బాగా, అంటే బాగా ఎక్స్ప్రెషన్స్ అది ఓన్ ఎక్స్ప్రెషన్ ఆ రోజున. అది మనం చెప్పేది పెద్ద స్టార్ అవుతుంది అయితే మీ అమ్మాయి. మన డైలాగ్ ఒకటే చెప్తాం. ఇప్పుడు కొంచెం బతిమాలుగా క్రేజ్ కదండి, వెనకాల పడాలి. థ్యాంక్ యూ కూడా చెప్పలేదండి పిల్ల. ఎవరన్నా వచ్చి మీరు అడిగినా కూడా ఏంటంటే ఈ రోజు మీతోనే మాట్లాడాను వాస్తవం. చాలా మంది అడిగినా కూడా థ్యాంక్ యూ కూడా అంటే తెలియదు తనకి, ఇంకా కొంచెం అలవాటు అవ్వాలి కాస్త. ఎందుకంటే ఇప్పుడు వీడియోస్ అన్ని కూడా మీ ఇంటి దగ్గర మీలో మీరు చేస్తున్నారు కదా, కొంచెం ఇలా బయటకు వస్తే తనకు అలవాటు అవుతుంది. బయటికి మేము అంటే ఎవరు బంధువులు వెళ్ళక్కడ మేము పెద్దగా బంధువులకు కూడా వెళ్ళాం, ఇంట్లోనే అక్కడ ఇంటి దగ్గరే ఉంటారా? ఇంకా అంటే మీకు టైం దొరకదా? దొరికినా కూడా అన్ని అవాయిడ్ అయిపోయినాయండి. ఆల్రెడీ మ్యారేజ్ తోనే అన్ని అవాయిడ్ అయిపోయినాయి. కాదు ఇప్పుడు మీ ఇద్దరు కాబట్టి మీ అమ్మగారింటితో అక్కడ కట్ అయింది, అండ్ ఇక్కడ మిగతా వాళ్ళందరూ. నేను కూడా మా పిల్లలను కూడా అలాగే యా, ఐ కెన్ అండర్స్టాండ్. నాకు అర్థమైంది. లవ్ మ్యారేజ్ లో కామన్ గా ఉండే ఇబ్బందులే మీకు ఉన్నాయి. బాధ అనిపిస్తుందా పూజ? అనిపిస్తుంది. గుర్తొస్తారా? వెళ్ళాలనిపిస్తుందా? వెళ్ళాను ఒకసారి, నాన్న మాట్లాడకుండా వెళ్ళిపోయారు, హైదరాబాద్ వెళ్ళిపోయారు. సొంతూరు వెళ్తే హైదరాబాద్ వెళ్ళి నైటే బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు. అంటే ఫస్ట్ టైం వెళ్ళాం వాళ్ళ ఊరు, వాళ్ళ అమ్మరమ్మ ఉంది, తలెత్తుకోలేక నైటే వెళ్ళిపోయాడు, బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు. హైదరాబాద్లో నుండి ఎత్తాను వాళ్ళమ్మాడు. తర్వాత మళ్ళీ ప్రయత్నించలేదు. వెళ్ళిన తర్వాత అంటే మా నాన్న ఇంతవరకు మాట్లాడు ఒకవేళ వస్తే పక్కకి వెళ్ళిపోతాడు. 2 times వెళ్ళాము. రెండోసారి వెళ్ళినప్పుడు మొన్న వచ్చినప్పుడు వెళ్ళిపోయావు, అది మంచి పద్ధతి కాదని చెప్పుకుంటే తర్వాత మొన్న ఇంట్లో ఉంటే కొలుపులకు వెళ్ళాము, ఇంట్లో ఉంటే తను బజార్కి వెళ్ళిపోయాడు. ఇక మేము ఉన్నంత చెప్పు రాలేదు. సో మీరైతే వెళ్తారు ఇప్పుడు కామన్గా, బట్ నాన్నగారు అది ఇక్కడ 1 year నుంచి అయితే కాడ 1 year నుంచి 2 times వెళ్ళాము అంతే. అది వీడియోలు అక్కడ ప్రస్తావిస్తారా అత్తగారింట్లో వీటి గురించి? మీ అత్తగారింట్లో ఇలా వీడియోస్ తీస్తున్నారు వాళ్ళే ఎక్కువగా మా నాన్న కూడా చూస్తారంట. చూసారా మరి? అంతే, అలాగే ఉంటుంది ప్రేమ. చెప్పాలంటే వాళ్ళే ఎక్కువగా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. నిజంగా మంచిగా చెప్తారు అన్నయ్య వాళ్ళు అందరూ ఫోన్ చేసి. ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు అందరూ, పెద్దనాన్న కొడుకు మళ్ళీ మా వదినలు మంచిగా మాట్లాడతారు. వస్తారండి, అందరూ వస్తారు, ఖచ్చితంగా వస్తారు ఏదో ఒక రోజు. నాన్న మాట్లాడే టైం అన్నయ్య కూడా వచ్చేసి వెళ్ళాడు మొన్న, అన్నయ్య వదిన అమ్మాయి చెవులు కుట్టించడానికి వచ్చి వెళ్ళారు. నన్ను కూడా బాగా మంచిగా మీ అత్తగారు చూసుకుందంటే మరి మనం నమ్మి వచ్చినప్పుడు మనం బాగా చూడాలి కదా. అలాంటి కష్టాలు ఏం పెట్టలేదు, నేను మంచిగా చూసుకున్నాను. వాళ్ళకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. నిజంగా సంతోషమే. మేబీ ఆ పెయిన్ కొంచెం ఉన్నా కానీ వాళ్ళ నుంచి సపోర్ట్ వస్తుందంటే ఇంకా హ్యాపీ కదండి. మాట్లాడితే చాలులే అండి, మాటే ఒక బలం అన్నట్టు. మాట్లాడితే చాలు, మాట్లాడుతామంటే తనతో మాట్లాడితే చాలు. బట్ టైం వస్తుంది పూజ, బాధపడద్దు. నాన్న మాట్లాడే వాళ్ళ నాన్నంటే యాక్చువల్గా బాగా ఇష్టం వాళ్ళ నాన్నకి, అందుకే ఆయన గట్రా రాలేకపోతున్నాడు. కొంచెం ఉంటుందిలేండి ఆ అడ్డు కూడా కొన్ని రోజులు. మేము నాకు అనిపిస్తుంది త్వరలో మాట్లాడతారు మీ నాన్నగారు, ఫోన్ చేసి మరి మాట్లాడతారు, పిలుస్తారేమో. వద్దు, కళ్ళల్లో నీళ్ళొద్దు, బాధపడద్దు. వాళ్ళ నాన్న అంటేనే ఆ పిల్ల కళ్ళల్లో నీళ్ళు. ఎవరికైనా నాన్నగారు అంటేనే ఆడపిల్లలకి మరీ ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. తెలుసో తెలియకో చేశారు, ఇప్పుడు బాగున్నారు. ఎక్కడైనా ఇబ్బందులు పడుతున్నారంటే ఆయన అంటే ఒక పెయిన్ఫుల్గా ఫీల్ అవ్వడానికి. బట్ మీరు ఎంత సక్సెస్ అయ్యారు కాబట్టి, అందులోనూ ఇంతమందిలో పబ్లిక్లో ఉన్నారు కాబట్టి సంతోషించే విషయమే. మీకు కనపడకుండా ఆయన సంతోషిస్తున్నారేమో, అలా ఆలోచించండి. మంచిగా మాట్లాడతారంట అందరితో. పూజ బాగా మాట్లాడుతుంది, చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్గా ఉండేది, బాగా మాట్లాడుతుంది, బాగా చేస్తుందంట. ఏముండేది డ్రీమ్ మీకు చిన్నప్పటి నుంచి? ఏమన్నా పెద్దయ్యకి ఇలా అవ్వాలి ఏమైనా ఉండేదా? అలా ఏం లేదు. ఏం లేదండి, యాక్టింగ్ కాటర్ తెలియదు అసలు. నేనే బలవంతమే తీసుకొచ్చాను వాస్తవాన్ని. మీకు ఇష్టమా సినిమాలు అంటే? ఇలా ఇష్టం. నా ఒత్తిడితోనే వీళ్ళందరూ నేను వీళ్ళని ప్రెజర్ చేస్తున్నాను. ఎందుకంటే కెమెరాలు కొని నాకు నైట్ నిద్ర పట్టేది కాదండి. నేను సంపాదించుకున్న డబ్బులో నా కెరీర్ నాది రూపాయితో స్టార్ట్ అయింది. నా మ్యారేజ్ అయిన తర్వాత నేనే కష్టపడి ఈరోజు నేనే జాబ్ సంపాదించుకుని నేను నా సొంత డబ్బులతో కెమెరాలు, బైక్ నా డబ్బులతో కొనుక్కున్నాను నేను. నాకు అదే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా ఓన్ మనీతో కొనుక్కున్నవి కష్టపడిన వాటితో కొనుక్కుంటే. అందుకని స్టార్ట్ చేయాల్సి వచ్చింది బలవంతం మీద. అంతకుముందు పెద్ద వీడియోలు అక్కడ బాగా ఇబ్బంది పెట్టాను నేను, చేయాలి ఏదో ఒకటి చేయాలి అని. మీకు ఉందా ఆలోచన సినిమా తీయాలని? కానీ ఏముండేది మీ డ్రీమ్? అదేనండి, షార్ట్ ఫిల్మే. యాక్చువల్గా ఏంటంటే నాకు కూడా కొంచెం రెవెన్యూ వస్తూ ఉంటే వెబ్ సిరీస్ లాగా నా టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారా మరి? టైం పట్టిద్దండి, షార్ట్స్ లో ఫండ్ ఎక్కువ రాదు కదండి. అంటే ఇప్పుడు నార్మల్ వీడియోస్ కి మీకు డిఫరెన్స్ ఉంటుందా పేమెంట్ అమౌంట్ అనేది? పెద్ద వీడియోలకి మీకు తెలియదే ఉందండి. పెద్ద వీడియోలకి ఎంత వస్తుందో డ్యూరేషన్ బట్టి బాగా వస్తుంది. మీరు ఇప్పుడు బ్లాగ్స్ అని స్టార్ట్ చేశారు కదా పూజ, సో మరి అందులో మీకు ఎర్నింగ్ ఎలా ఉంది?
ఇప్పుడు వరకు ఒక $200 వచ్చినాయి. అంతే. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవుతుంది. సో అందులో మీరు లెంత్ పెంచే కొద్దీ మీకు ఆబ్వియస్గా ఎర్నింగ్ అనేది ఉంటుంది కదా. నా శాలరీయే 40,000 అండి మెడికల్ రిప్రజెంటేటివ్. అంతకుముందు పై డబ్బులు తీసుకున్నామండి, 60 దాకా ఎర్నింగ్ చేశాను. బాగా వచ్చింది. ఒక 2 yearsలోనే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాను కంపెనీకి. దానికి ఫారెన్ ట్రిప్ ఎలిజిబుల్ అయ్యానండి. మా డ్రీమ్ అదే. అసలు అది కరోనా వచ్చింది కదా, ఫస్ట్ కరోనా. ఎంతమందికి ప్రాబ్లం అయిపోయిందంటే కరోనా. ఫారెన్ ట్రిప్, రష్యా ట్రిప్ క్యాన్సిల్ అయింది మాది. పాస్పోర్ట్లు 4 తెచ్చుకున్నాము. మా డ్రీమ్ అనేది అదే. కానీ పర్లేదు, ఈ రోజున మాకు మంచి పేరు వచ్చింది. ఎంత నెగిటివ్ వెళ్ళామో మేము, ఎస్, అంత పాజిటివ్. ఎవరైతే మమ్మల్ని నెగిటివ్ చేసి నవ్వుకున్నారో ఈ రోజున మమ్మల్ని చూసి బాధపడుతున్నారు. బాధపడినప్పుడు నవ్వుతారు, బాగుపడినప్పుడు ఏడుస్తారు అనమాట. సో ఎడిపోయినా కానీ వాళ్ళకి మనశ్శాంతి ఉండదు మా మీద ఏడిచే వాళ్ళకి. కానీ దేవుడు ఒక తలుపు వేశాడు అంటే ఖచ్చితంగా ఇంకొక డోర్ తీస్తాడు. ఖచ్చితంగా మనకు అవకాశం వస్తుంది. ఒకటే అండి, మనం కష్టపడితే రిజల్ట్ వస్తుందని బాగా నమ్ముతాను నేను. ఫస్ట్ హార్డ్ వర్క్ చేస్తాను, తర్వాత రిజల్ట్. దాన్నే దేవుడు అనుకుంటా. నేను గుడికి కాడ పోను. అవునా? నేను గుడికి కాడ పోను. మా వాళ్ళు వెళ్తారు కానీ వాళ్ళతో పాటు వెళ్తా కానీ నేను దేవుడికి బయట ఉండి అట్లా అనుకుంటాను. నేను కష్టపడతా, నాకు రిజల్ట్ ఇవ్వమని అనుకుంటా. అంతే, నేను ఎక్స్పెక్ట్ చేయను. నేను ఒక పవర్ నడిపిస్తుంది మనల్ని అంతే కదా అనుకుని నేను కష్టపడతాను. సో మరి వచ్చిన సంపాదనతో ఫస్ట్ ఎవరికి గిఫ్ట్ కొన్నారు చెప్పండి కరుణాకర్ గారు? నిజం చెప్పాలి ఇది మాత్రం. నాకు జాబ్ వచ్చినప్పుడు అమ్మకి, నాన్నకి, మా పెద్దమ్మ అన్నాను కదా, మా పెద్దమ్మ గారికి, మా నాయనమ్మ గారికి చీరలు కొనిచ్చాను. ఓకే. మా నాన్న డ్రెస్ కొన్నాను. మా ఆవిడకి కండువా కొనిచ్చా. ఆ రోజున మనీ సరిపోలేదు. అప్పుడు టవల్ కొనిచ్చాను పిల్లలకి. శాలరీ ఎక్కువ రాలేదు, ఫస్ట్ టైం శాలరీ. వాళ్ళ వరకు సపరేట్ టవల్ ఉండాలని ఫస్ట్ టవల్ కొనిచ్చాను నేను. వావ్, ఉంచుకున్నారా జాగ్రత్తగా? ఇక మొన్న షార్ట్స్ నుంచి వచ్చిన ఫండ్తో వెడ్డింగ్ యానివర్సరీకి ఇదిగోండి, ఇది కొనిచ్చాను. ఇది ఫస్ట్ గిఫ్ట్ అంటే తనకు అదే. నైస్, చాలా చాలా బాగుంది. సెలక్షన్ నాదేనండి. అబ్బో, అయితే ఇంకా బాగుందమ్మా. అత్తయ్య అయినా వీళ్ళిద్దరు వెళ్ళి తీసుకొచ్చారు సర్ప్రైజ్. ఇది బాగుండిదిరా అని చెప్పి మా అమ్మ. నాకు ఏదన్నా కొనాలన్నా నాకు ప్రాణం ఒప్పదు. అది ఏం గారు వచ్చినా, మా చిన్న కోళ్ళ గారు వచ్చినాకి ఏదైనా అమ్మాయి సెలక్షన్ కల్లాడిపోయింది మా అమ్మ. అంతే. చాలా బాగుంది వాచ్, అయితే మంచి గిఫ్ట్ ఇచ్చారు. చాలా చాలా బాగుంది. మరి మీరేమన్నా అమ్మ, మీరు ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా కరుణాకర్ గారికి? ఇంత చక్కగా మిమ్మల్ని డైరెక్ట్ చేస్తున్నారు, ఇంత మంచి వీడియోస్ మీతో చేయిస్తున్నారు కదా. ఇంకే నేను కన్నాను, బా, పైకి అదే గిఫ్ట్. అయితే నేను కట్టుకున్నాను. అబ్బా, ఇది ఇంకా సూపర్ డైలాగ్. సరిపోయారు ఇప్పుడు, సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మామూలుగా మేము బీఫాన్సీ ఇది దాకా వచ్చానంటే మా అమ్మాయి కారణం. మా నాన్నది ఒక ఇన్సిడెంట్ చెప్పాలి, ఎందుకు చాలామంది అడుగుతూ ఉంటారు మీ నాన్న తీసుకురారు ఏందని. మా నాన్న ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ కొడుకులు చదువుకోవట్లేదు, 10వ తరగతి ఆపేశారు, మ్యారేజ్ చేసుకున్నారు. ఒక డైలాగు అన్నాడంట, అరే నీ కొడుకులు ఏందిరా ఎద్దుల్లాగా పెంచుతున్నావు అంటే, అన్నాను కాదు అనుకోవద్దు, ఎద్దుల్లాగా పెంచుతున్నావు, చదువు అవసరమా, జాబులు రావు ఏం రావు, వాళ్ళని పనికి పంపించచ్చు కదా అని చెప్పి ఆ రోజున ఆయన మైండ్లో ఆ ఫ్రెండ్ వేసిన మాటకి 10వ తరగతితో మా జీవితాలు ఆగిపోయినాయి. ఆగిపోవటం అంటే ఆయన డ్రింక్ ఎక్కువగా తీసుకోవడం అలవాటు పడ్డాడు. సో అక్కడి నుంచి చదువు మీద ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. మా అమ్మ తీసుకుంది. చిన్న బండి పడేశారు, వీళ్ళ వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్. బండి పడేశారు, ఇంకా మా అమ్మ సంకల్పం 10వ తరగతి రావడానికి కూడా మా అమ్మే మెయిన్. చదివించాలి అలా. మా నాన్న 10వ తరగతి దాకా కూడా మాకు లోటు లేదు. ఉండే వల్ల ట్యూషన్కి వెళ్ళాలన్నా, వెళ్ళి తీసుకురావాలన్నా నైట్ ఇంకన్నీ. ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల. అమ్మాయిని కూడా ఇంటర్ దాకా చదివించాను. మా నాన్న కొబ్బరి బండాలు సైకిల్ మీద అమ్మేవాడు. ఆయన 10వ కష్టపడ్డాడు. తరగతి దాకా మాకు లోడ్ చేయకుండా బాగా చూసుకున్నాడండి. ఎప్పుడైతే ఆ మాట ఆయన మైండ్లో పడిపోయిందో అప్పటి నుంచి మీరు ఏం చేస్తారా, మ్యారేజ్ చేసుకోండి, మీరు చూసుకోండి, లేకపోతే నాకు తీసుకొచ్చి పెట్టండి. కామన్ అండి, కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అలా ఆయన అలా ఇన్ఫ్లుయెన్స్ అవడానికి కారణం తెలివితేటలు లేకపోవటం వల్ల. అవును, ఎలా సమాజంలో మనం ఇలా ఉండాలని చాలా మంచివాడే, బాగా తెలివితేటలు ఉండేవాడు, కానీ అలాగా ఎందుకో ఫ్రెండ్ ఇన్ఫ్లుయెన్స్ అవటం వలన అలాగా అట్లా అయిపోయాడు. మా నాన్న మందుకి కొంచెం. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇస్ ఫైన్ నౌ. అంటే పని చేస్తాడు, బాగానే ఉన్నారు, హ్యాపీగా ఉన్నాడు. ఓకే, జాగ్రత్త చూసుకోండి. అంటే ఆ బాడీ పెయిన్స్ తగ్గాలంటే మందు కానీ నా పిల్లలిద్దరూ వాళ్ళ నాన్నలా కాదు. రూపాయి జాగ్రత్తగా దేనికి పడితే దానికి ఖర్చు పెట్టరు. ఆ డబ్బులు ఎలా జాగ్రత్త చేసుకోవాలా, ఏం చేయాలని ఉపయోగం దానికే వాడతారు, బేకర్స్కి ఏం వాడతారు. ఉండాలి కదమ్మా, జీవితం చాలా నేర్పిస్తుంది పాఠాలు. మా నాన్న నేర్పించాడు మాకు జీవితాన్ని. మా నాన్న అదే మాకు మొత్తం తీసుకొచ్చి మా నాన్న
ప్లేట్లో పెట్టినట్టయితే మాకు అంత ఈ రోజున నేను ఇక్కడ దాకా వచ్చేవాను కదా, మా స్థాయికి చెప్తున్నానండి. మా ఎవరు చదువుకోలేదు, డిగ్రీ చేసింది నేనే, మా వంశంలో డిగ్రీ చేసింది నేనే బీఫార్మసీ. ఓకే. అది ఇక మీరు అర్థం చేసుకోవచ్చు మా బ్యాక్గ్రౌండ్. సో ఎలా ఉంది? మా నాన్నే మాకు ఒక గుణపాఠం అని. ఈ రోజున మరి నేను ఎలా ఉన్నా అంటే పగలల్లా పని చేసేదాన్ని, నైట్ అల్లా పిల్లలకు చెప్పుకునేదాన్ని. కష్టపడి మీరు చదువుకోండి, నాలాగా మీరు అవ్వకూడదు, మన ఇంటికి వచ్చిన కోళ్ళు కూడా నాకులాగా కష్టపడకూడదు, మీరు మంచిగా బతకాలి. నేనేదో బాధలు పడ్డాను, నాది అయిపోయింది. మీరు బాగా బతికితే నాకు అదే సంతోషం. నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది తెలుసా మిమ్మల్ని చూసినప్పుడు కూడా. అసలు ఎలా అంటే ఒక ఛానల్ క్రియేట్ చేయాలంటే ఏదో పెద్దగా ఇన్ని కోట్ల డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద స్క్రిప్ట్లు, భారీ భారీ డైలాగులు ఇవేం అవసరం లేదు, అవి ఏం అవసరం లేదు. మనకున్న చిన్నపాటి కొద్దిగా జ్ఞానం, ఆ పరిజ్ఞానం, జస్ట్ టెక్నికల్గా మనకి ఎలా కావాలో అదొక ఐడియా ఉంటే చాలు, ఎలా చేయగలగాలి, చేసేవాళ్ళు కొంతమంది ఉంటే చాలు. మనం ఏ స్టేజ్లో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా సక్సెస్ అవ్వచ్చు అని చెప్పి మీరు నిరూపించారు మీ ఫ్యామిలీ. నిజంగా ఆ విషయంలో చాలా చాలా గ్రేట్ అండి. ఏమన్నా అంటే మీకు ఏమనిపిస్తుంది ఎవరైనా వచ్చి మాట్లాడినప్పుడు, మీ గురించి చెప్పేటప్పుడు? పూజ మీకు ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా నాకన్నా మా వారు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు మొన్న పేపర్లో వచ్చామంటే అత్తయ్య నేనే వచ్చాం. ఇప్పుడు ఫేమ్ మాది కనిపిస్తుంది, వెనకాల కష్టం అయింది ఉంది, కానీ మేమే కనిపిస్తాం. అయినా క్రెడిట్ అంతా అయింది. ఖచ్చితంగా అంటే కామన్గా ఉంటుంది ఈ ఫీల్డ్లో. ఎందుకంటే ఇప్పుడు ఆ పేపర్లో పడ్డాక మా అబ్బాయికి, మా పెద్ద అబ్బాయికి ఇష్టం ఉండదు. మేము వీడియోలు తీయటం మా పెద్ద అబ్బాయికి ఇష్టం లేదు. అంటే కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్ వస్తాయేమో అని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడతారేమోనని వాడికి బాధ. కానీ ఇప్పుడు కొంచెం సంతోషపడ. ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఆ వర్డ్ అన్నారు, బ్యాడ్ కామెంట్స్ వస్తాయి అని అన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్కే చెప్పుకుంటున్నాడు, మా అమ్మగారు ఇలా చేస్తున్నారు వీడియో. ఇప్పుడు ఓకే, ఇప్పుడు బాగానే ఉన్నాడు, చూస్తున్నాడు వీడియోలు చూసి బాగా కామెంట్స్ ఏమీ రావట్లేదు, బాగా వస్తున్నాయి, వీళ్ళ కామెంట్స్ వస్తున్నాయి బాగా. యాక్చువల్గా ఏంటంటే షార్ట్స్లో కామెంట్స్ ఎక్కువ రావండి, మా ఛానల్కి ఎక్కువ వస్తాయి కామెంట్స్. ఓకే, మేము అలాగే రిప్లై కార్డ్ ఇస్తాం. ఇంట్లో ఏదైతే జరుగుతుందో అత్త వర్సెస్ కోడల మధ్యన ఏం జరుగుతాయి ఇంట్లో, మేము అది ఆలోచించి తీస్తూ ఉంటాం. ఏమైందమ్మా, బాధ అనిపించిందా? కొన్ని కష్టాలు పడ్డామమ్మా. గుర్తొచ్చాయా? నా కొడుకు సాయిలోకి తెచ్చాడంటే ఊర్లో మా అమ్మని అసలు ఇలా ఊహించుకోలేదండి. ఏదో పొలం పనికి వెళ్ళి వచ్చామా అన్నట్టుండేది, అంత తెలివితేటలు కాదు లేవు. అలాంటిది ఈ రోజున ఊర్లో వాళ్ళు చాలా ఎంకరేజ్మెంట్గా మాట్లాడుతారు మమ్మల్ని. రమణ నిన్ను అలాగా నేను చూస్తామని అనుకోలేదు. ఆయన ప్రెసిడెంట్గా చేశారు రాఘారావు గారని, ఆయన బండి మీద వెళ్ళి ఆయన కూడా వెనక్కి వచ్చి రమణ బాగా చేస్తున్నాం వీడియోలు, దిగబాకలే బండి దిగబాక, బండి మీద వెళ్ళిపోతుంది మా అమ్మకాడ. ఆయన కూడా మళ్ళీ రిటర్న్ వచ్చాడు చూసి, ఆ దిగబాక వెళ్ళు అని చెప్పి. మా వాళ్ళే, మా ఆయన తరపులే కొంచెం ఇదిగా మాట్లాడతారు, ఇంకా మిగతా వాళ్ళు ఎగతాళిగా మాట్లాడతారు అంతే. ఎవరైనా బాగానే మంచిగా. మీ స్టైల్లో చెప్పండి వాళ్ళకి ఒక డైలాగ్. ఎన్ని బాధలు పడినా నా పిల్లలు బాగా మంచిగా ఉండాలి అని పొట్టుదల పెట్టి మా అమ్మ అనుకున్న దానికి అది డబుల్లో ఉన్నామండి. అవునా? జాబు గుంటూరులో ఒక 40,000 సంపాదించడం మెడికల్ రిప్రజెంటేటివ్గా గ్రేట్. అది హైదరాబాద్లోనే జరిగింది. అది కూడా హైదరాబాద్లో ఎంత శాలరీ ఉందో మెడికల్ రిప్రజెంటేటివ్గా గుంటూరులో కూడా అంతే శాలరీలు ఉండే. సో మా అమ్మ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా నేను ఫస్ట్ నా మ్యారేజ్ అవ్వటం బాగా మైనస్ పాయింట్ అండి. మా అమ్మ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకుంది, మా అన్నయ్య పెట్టుకున్నాడు. మా అన్నయ్య నన్ను చదివించాడు, ఇంటర్ దాకా మమ్మల్ని చదివిస్తే బీఫార్మసీ డబ్బులు కట్టింది మా అన్నయ్యే. సో మా అన్నయ్య కూడా నన్ను బాగా రాంగ్ వేలో తీసుకున్నాడు. తప్పులేదు, అంటే వీడి జీవితం ఇక్కడతో ఫుల్ స్టాప్ అయిపోయిందని. సో అక్కడి నుంచి 3rd year 4th year కంప్లీట్ చేసుకుని నా జాబ్ తెచ్చుకునేది అక్కడ ఎవరు నన్ను బిలీవ్ చేయలేదు. నేను ఎలాగున్నానో కూడా నన్ను ఎవరు ఫోన్ చేసి బంధువులు కాడా అని అడగల. నాకు ఒకే ఒక ఇన్సిడెంట్ నేను బాధపడింది ఏంటంటే, పని చేసుకునేటప్పుడు అప్పుడు వర్షాలు పడినప్పుడు పనులు లేవు, రోజుకు 150-200 వచ్చాయి, 50 రూపాయలు ఛార్జీలు పోయాయి వెళ్ళి రావడం వల్ల ట్రాన్స్పోర్ట్కి. మా బాబుకి ఒక్కసారి అనమాట పాల డబ్బాకి మనీలో, పాల డబ్బాకి ఆ 200 రూపాయలు, 198 రూపాయలు పాల డబ్బాకి లాక్టోజ్. నాకు మనీ దొరకలే ఆ రోజున. నేను మెడికల్ షాప్ ఆయన దగ్గరికి వెళ్ళి అడుక్కుని ఆ రోజున నా బాబుకి పాల డబ్బా తీసుకొచ్చిన సందర్భం అది ఒక్కటే మా లైఫ్లో, అంతకుమించి ఏమి లేదు. మా కొత్త కదండి గుంటూరు కొత్త. అప్పుడు మేము మా అబ్బాయి అయినా కూడా నేను వెళ్ళినా కానీ షాప్ కాడికి వెళ్ళినా, ఆంటీ నీ మొహం చూస్తేనే నీకు అప్పు పుట్టిద్ది, నువ్వు ఇస్తావు మాకు నమ్మకం, తీసుకెళ్ళని ఇచ్చేవాళ్ళు. అమ్మాయికి కొడుక్కి పాల డబ్బాయి,
ఇక ఆ బాబుకి పాల డబ్బా. రోజు అట్లా బాగా ఇబ్బంది పడ్డాం పాల డబ్బాకి. అప్పుడు చాలా ఇబ్బంది 2 పాల డబ్బాలు అయిపోయేసరికి పనులు లేక గుంటూరులో వచ్చిన కొత్తలో ఆ మునిమింట్లో మా పెద్ద అబ్బాయే కొంచెం సర్దటం, వాడు కూడా నాకు చాలా ఆదరమయ్యాడు, నా పెద్ద కొడుకు కూడా. అంటే మా నాన్న ఆయన దించేశాడు బాధ్యత అనేది. మా అన్నయ్య ఎత్తుకున్నాడు. మా అన్నయ్య మ్యారేజ్ అయ్యేదా, నా మ్యారేజ్ అయ్యేదా అక్కడ నా చదువు కూడా మొత్తం మా అన్నయ్య చూసుకుంది బీఫాన్సీలో నా స్టడీకి. సో అట్లాగా మా అన్నయ్య నేను అట్లాగ అయిపోయానని చెప్పి బాధపడ్డాడులే, కానీ ఈ రోజున అంతకి ఇంతకి డబ్బులు ఇచ్చేసాను నేను కదా. ఎస్, నాకు కొంచెం కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. యాక్చువల్గా ఏంటంటే నాకు పట్టుదల ఎక్కువ అండి. ఎవరైనా ఏమనంటే ఏడ పెట్టేసుకుంటా లైఫ్ లాంగ్. నేను ఎవరైనా నన్ను కామెంట్ చేశారంటే ఏడ పెట్టేసుకుంటా. అది పెట్టుకుని ప్రూవ్ చేయాలనే నాకు తత్వం ఎక్కువ ఉండిద్ది. సో నా మ్యారేజ్ అయిన కంచి కూడా నాకు అలాగే కసిగా ఉన్నాను. తక్కువ సమయంలో మనీ ఎలా సంపాదించాలనుకున్నాను. నాకు అంత తెలివితేటలు కూడా ఇవ్వండి, చెప్తున్నా కదా, నాకు అంత తెలివితేటలు కూడా లేవు. అలాంటిది మెడికల్ రిప్రజెంటేటివ్కి ఎలాగోలా ట్రై చేశాను, బాగా కష్టపడ్డాను. ఒక 1 year కష్టపడ్డాను, 2 years సుఖపడ్డాను. అదే మెడికల్ రిప్రజెంటేటివ్. టార్గెట్లు చేస్తే మనం వర్క్ వెళ్ళాల్సిన అవసరం ఉండదు. 1 year చేశాను, తర్వాత సుఖపడ్డాను, మనీ సంపాదించుకున్నాను, కెమెరాలు కొనుక్కున్నాను. ఈ రోజున నేను నమ్ముకున్నదే ఆఖరికి నేను దీనికే వచ్చేసాను. నేను నిజంగా చూసారా, లైఫ్ ఎంత ఎటు వెళ్ళినా ఆఖరికి 10th తర్వాత నేను ఈ సినిమా ఫీల్డ్ కోసమే 1 year నేను గ్యాప్ తీసుకున్నాను. అవునా, ఆఖరికి ఫైనల్గా నేను ఇటే వచ్చాను. మళ్ళీ ఇటే రావాల్సి వచ్చింది. ఇంకో ఇన్సిడెంట్ చెప్పాలి. జై జానకి నాయక అంశల్ దీవులో షూటింగ్ జరుగుతుంది. ఓకే, నా మ్యారేజ్ అయిన కొత్తలో నేను పని చేసుకుంటున్నాను. అప్పుడు నేను 110 kilometers గుంటూరు నుంచి నేను బండి వేసుకుని వెళ్ళాను. నేను వెళ్తే అక్కడ రామలక్ష్మణ్ గారికి నేను డైలాగులు చెప్పాను. నేను డైలాగులో బాలకృష్ణ గారు లెజెండ్ సినిమా చూసి రాశాను నేను. అది చెప్తే నేను బాగుండే అన్నాడు. బాగుండే అని, సార్ నాకు ఏదైనా ఛాన్స్, అంత అవగాహన లేదు కండి. అడిగాం, నీది ఏందిరా అన్నాడు. నీ ఏం చేస్తారు అన్నాడు. మ్యారేజ్ అయింది సార్. మ్యారేజ్ అంటే ఏంది, ఎంత వయసులో చేసుకున్నాం, అది లవ్ మ్యారేజ్ అయింది. సరే అని చెప్పి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంశల్ దీవులో. సార్ ఏదైనా ఛాన్స్ ఇవ్వండి సార్ అన్న. కొట్టానంటే మొహం పగిలిద్ది పోరా అన్నాడు. ఆ రోజున ఆయన అన్నాడు. నేను ఏడ్చుకుంటే ఇంటికి వచ్చాను. నేను ఆ రోజుతో నా బాధ్యత మళ్ళీ జాబ్ సంపాదించుకోవాలి, ఇప్పుడు కాదు. ఆయన అసలు ఆయన అంటాం నాకు తెలిసి నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అనుకున్నా వాస్తవానికి నేను. ఎవరన్నారా మాట? రామలక్ష్మణ్ గారు. అన్నదమ్ములు ఇద్దరం గుర్తుపడతాం కష్టం. అవును, ఓకే, ఇద్దరులో ఒక పర్సన్ అన్నారు. మొహం పగిలిద్దిరా అన్నాడు. పడతాను ఇట్లా ముందు దూకారు. లవ్ మ్యారేజ్ అన్నా కదా, ఏ సపోర్ట్ లేదు, లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, నువ్వేం చేస్తావు, ఈ పిచ్చొద్దు నీకు, ఈ పిచ్చొద్దు అనే విషయంలో కొడతానికి వచ్చారు నన్ను. మంచి విషయమే ఆయన చేసి. ఆ రోజు ఇక అదేనండి, ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చాను. ఓకే, ముందర నన్ను నమ్ముకుని వచ్చిన నా భార్య ఫస్ట్ నేను జాబ్ సంపాదించాలి, తర్వాత నేను కెమెరా కొనుక్కోవాలి, తర్వాత నేను చేసుకోవాలని, అలాంటిది పిచ్చి ఉండేదల్లా కంట్రోల్ చేసుకుని నార్మల్గా వచ్చి రూపాయి సంపాదించిన తర్వాత కొనుక్కుని ఈ రోజు స్టార్ట్ చేశాను. అది నాకు మెయిన్ ఆ పిచ్చి తగ్గడానికి కారణం వాళ్ళే. అవునా, ఖచ్చితంగా రామ్ లక్ష్మణ్ గారి దగ్గర కూడా ఈ వీడియో వెళ్ళేలా చూస్తాము. మేబీ వాళ్ళు గుర్తుపడతారా లేదా అనేది, ఆఫ్ కోర్స్ చాలా మందిని చూస్తారు కాబట్టి మేబీ ఒక రకంగా పాజిటివ్ తీసుకున్నారు కదా, సంతోషమే ఆ విషయంలో. బట్ సో నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి? ఇలా ముందు ఆలోచిస్తారా, ఇలా చేయాలి అని చెప్పి ప్లానింగ్ ఉండేది నాకు ఉంటుందా? నేనైతే అనుకుంటున్నాను 1 million త్వరలో రీచ్ అవ్వాలి. మంత్లో వెళ్తాం అనుకుంటున్నాను. నెక్స్ట్ మంత్ కల్లా 1 million వెళ్తామని అనుకుంటున్నాను. అంటే 2 millions వెళ్ళేవాళ్ళం మేడం. షార్ట్స్లో ఏంటంటే లాంగ్ వీడియోలు, షార్ట్ వీడియోలు 2 పెడుతున్నాం. నోటిఫికేషన్ దెబ్బతింది బాగా, 2 డ్రాప్ అయిపోయినాయి బాగా. అందుకని చెప్పి లాంగ్ వీడియోల వరకు సపరేట్ ఛానల్ పెట్టాం. షార్ట్స్ కంటిన్యూ చేస్తున్నాం. కొంచెం పుష్ అప్ అవడానికి కొంచెం టైం పట్టింది. లేకపోతే ఈ రోజున 2 million ఉండేవాళ్ళు మాకు. మాకేందో మనీ ఇంపార్టెంట్ కదండి. జాబ్ కార్డ్ రీసెంట్గా 2 months అవుతుంది పోయి. మనీ జనరేట్ అవుతేనే నేను హ్యాపీగా ఆలోచించగలను. నాకు ఇదే దిక్కు అయిపోయింది ఇప్పుడు. అందుకని కొంచెం టైం తీసుకున్నాను. ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. పర్వాలేదు, అంటే నెమ్మదిగా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, ఒక్క అడుగు దగ్గర నుంచి ఎక్కడి దాకా వచ్చారంటే అది గొప్ప విషయమే. కాబట్టి మేబీ మీ డ్రీమ్స్ కమ్ ట్రూ అని నేను కూడా కోరుకుంటున్నాను. అలా డ్రీమ్ కంప్లీట్ అయిపోయిందండి. అయిపోయింది. ఒక ఫోటో దిగితే చాలా అనుకుని నేను అనుకున్నాను. ఆయన డ్రీమ్ సుమన్ టీవీ, నాది మెయిన్ డ్రీమ్ సుమన్ టీవీ అండి. ఫస్ట్ నా డ్రీమ్ సుమన్ టీవీ. ఓకే, అలాంటిది నా డ్రీమ్ కంప్లీట్ అయిపోయింది. నేను అనుకున్నా, మా అమ్మతో చాలామంది అడుగుతున్నారా, నన్ను గుర్తుపడుతున్నారా అంది మా అమ్మ బయటికి వెళ్ళినప్పుడు. అలా కాదు, మనతో ఒక ఫోటో దిగుతారు కదా, అప్పుడు మన లైఫ్ కంప్లీట్ అయినప్పుడు అన్న అది కాడ వచ్చేసింది మా అమ్మకి. అవునా? ఓకే. తర్వాత మా పాపని తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది, డబుల్ అయిపోయింది. గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోటోలు తీసుకుంటున్నారు. సో అయిపోయింది, అది కూడా రీచ్ అయిపోయింది. సుమన్ టీవీ దగ్గర నుంచి ఇంటర్వ్యూ కాల్ రావాలనుకున్నా, అది వచ్చేసింది, కంప్లీట్ అయిపోయింది. ఇక నా డ్రీమ్ ఏం లేదు, సాధించేశాను. బట్ మేము అనుకుంటున్నాం మీరు అన్నట్టుగా 1 million and 2 millions దాకా మీరు రీచ్ అవ్వాలి. అండ్ ఒక ఐకాన్గా మీరు ఉండాలి. ఎందుకంటే చాలామందికి మీలా అంటే నార్మల్ స్టేజ్ నుంచి, చిన్న స్థాయి నుంచి ఈ స్టేజ్ దాకా ఎదిగి
ఒక అంటే కేవలం ఎక్కడ మీరు అన్నట్టుగా ఏ వల్గారిటీ అనేది లేకుండా ఒక మంచి మంచి వీడియోస్ చేస్తూ ఫ్యామిలీ రిలేటెడ్గా అందరూ హ్యాపీగా చూసుకుని నవ్వే విధంగా చేసే వీడియోస్ అనేవి మీ నుంచి ఇంకా ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము, ఇంకా చెయ్యాలని కూడా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్, అంత దూరం నుంచి వచ్చారు మా కోసం. వెల్కమ్ మేడం, థ్యాంక్ యూ. రైట్, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ అండి, మీకు స్పెషల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. మళ్ళీ మాట్లాడదాం 1 million పూర్తయిన సందర్భంగా. ఓకే, మళ్ళీ నేనే వస్తాను మీ ఇంటికి, రానమ్మా? రండి. రానా? రండి. సరే, అక్కడ కలుద్దాం అయితే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, నమస్తే.